హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సనీ పఠాన్. ఎలా ఉన్నారు? అందరూ పవర్ఫుల్గా ఉండాలి. టుడే మనం బాడీ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. బాడీ లాంగ్వేజ్ అంటే శరీర భాష. మనిషి మాట్లాడలేకపోయినా శరీరం మాట్లాడుతుందని మీకు తెలుసా? సో మనిషి యొక్క కాళ్ళ కదలికలు, అదేవిధంగా కూర్చునే విధానము, చేతుల కదలికలు, మాట్లాడే భాషను బట్టి మనిషి యొక్క తీరు అంచనాకి రావచ్చు. డియర్ ఫ్రెండ్స్, మనం బాగున్నామా లేదా అనేది మనం అద్దంలో చూసుకుంటాం, ఇంకా బాగున్నామా లేదంటే మళ్ళీ చూసుకుంటాం. కానీ మన శరీర భాషను మనం మర్చిపోతాం. మన శరీర భాషను బట్టే ఎదురు వ్యక్తి మనల్ని ఒక అంచనాకి వస్తాడు. ఎందుకంటే ప్రముఖ సైకాలజిస్ట్ జూడో జేమ్స్ చెప్తాడనమాట, ప్రపంచంలో దాదాపు మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్, బాడీ సంకేతాలు ఒకేలా ఉంటాయంట. కాబట్టి మనిషి యొక్క సంకేతాలు, బాడీ సంకేతాలు బట్టి మనిషికి ఒక అంచనాకి రావచ్చు. సో ఇతరులు మనల్ని ఒక ఫైండ్ అవుట్ చేయాలి అంటే మన శరీర కథలు కూడా చెప్తాయి. అందువల్ల మనం ఇతరుల నుంచి మనము ఒక గ్రేడ్గా ఉండాలి అంటే మన యొక్క శరీర కదలికను మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకుందాం. ఆ యొక్క వ్యక్తి చేతులు గట్టిగా బిగించుకొని లేదా తన యొక్క టైంని ముడి బిగించుకుంటూ నేల చూపులు చూసుకుంటూ ఉంటే అతను ఒక నర్వస్ మైండ్ అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా బాడీ లాంగ్వేజ్ వివిధ సంకేతాలు బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం నర్వస్ మైండ్ యొక్క బాడీ లాంగ్వేజ్ సంకేతాలు, అదేవిధంగా కాన్ఫిడెంట్ మనుషుల యొక్క సంకేతాల గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్